సాంబార్లో ముక్కలన్నీ సొరకాయ ముక్కలన్నీ తినేసిండు. ఏమున్నాయి రా అందులో? సొరకాయనే కావాలంటే క్యారెట్ వద్దు. అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయా? అంత ఇష్టం. మెల్లగా రాజరా. అక్క పడుకుంది, లక్కీ గడ పడుకుంది. ఫుల్ అల్లరి చేస్తుందని కొంచెం మెడిసిన్స్ వేస్తే పడుకుంది. ఇది బయట వాతావరణం. వర్షం పడుతుంది. ఈ వర్షాకాలంలో ఇంత హెవీ రెయిన్ పడడం ఇదే ఫస్ట్ టైం ఈ మధ్య కాలంలో. మంచిగా పడుతుంది వాన ఈరోజు. అక్కడ మా లిఫ్ట్ పైప్ కింద చూడండి, అక్కడ నీళ్ళు ఎట్లా పోస్తుందో అది. అక్కడ ఒక 2-3 గంటలు పడితే మంచిగా పడ్డట్టు లెక్క. ఇదే ఫ్లో కంటిన్యూ చేస్తే అది కూడా. సారీ బేటా. ధీరజ్ని నేను వర్షం వచ్చినాక మెల్లగా ఇట్లా తోసే పాపం ఇట్లా జారి పడ్డాడు. ఎక్కడ దాకింది బేటా? చూపి. కాలుకి దాకింది. చెయ్యి ఇక్కడ, ఈ చెయ్యికి రెండింటికి దాకింది. సారీ బేటా, సారీ బేటా, సారీ. తింటుండి ఇక. లక్కి పడుకొని ఉంది. మనమేమో చదువుతున్నాం అన్నట్టే కానీ చదువుతలేం. మంచి వర్షం పడుతుంది. అసలైన వర్షాకాలం అంటే ఇది ఎంతసేపు పడుతుందో తెలియదు కానీ ఇప్పటికైతే పర్లేదు. మధ్యాహ్నం గట్టిగానే పడుతుంది. వర్షాలు లేక రైతులు ఎంత గోస పాపం. ఒక్కొక్క బాధ. పత్తి వేసొక్కలు, మొక్కలు వేసొక్కలు, పొలం వేయకొక్కలు. నిజానికి దానిపైన, వ్యవసాయం పైన డిపెండ్ అయిన వాళ్ళకైతే వర్షం చాలా చాలా అవసరం. ఇప్పటికే లేట్ అయింది. ఇది లక్కీయాడు చూపిస్తే ఇలా మంచిగా వాడుకోలో చూపిస్తా. ఏం పనిరా ఇది? తినేటోని సక్కని తినక ఇంత సాంబార్ పోసుకున్నావు. డిస్ట్ అయిందా ఏంది? నాదా? టీవీ చూసుకునేటోడు తిండి మీద కూడా కొంచెం ధ్యాస ఉండాలి. గలీజ్ నా పొడక. లక్కీయాని చూపిస్తా. మేడం గారు లేస్తే చాలా డేంజర్. ఫుల్ తలనొప్పి, టార్చర్ అయిపోతుంది లక్కీ. ఎందుకెందుకు ఈ మధ్య మాకైతే అస్సలు ఎక్కువ ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంది. ప్రశాంతంగా ఉన్న రోజులే లేవు ఈ మధ్య కాలంలో. ఎప్పుడు గోల. 4 రోజులు మంచిగా ఉంటుంది, 4 రోజులు అట్లా ఉంటుంది. అది హెడ్ఏక్ అయిపోతుంది అసలు సరిగ్గా నిద్ర లేక. నైట్ బాగానే పడుకుంటుంది, డే టైంలో లేవగానే ఇంకా ఇరిటేషన్, కొరకడము, కొట్టడము. మొన్న చూపడం మర్చిపోయినా. ఇదిగో మచ్చ పోయిందా? ఇది ఈ మచ్చ లక్కీ ఆడ కొరికింది. దగ్గర 10-15 రోజులు పెయిన్. అట్లా చేస్తూ ఉంది. ఏం చేస్తాం ఏమో. లక్కీ అంత సిచ్యువేషన్ బాగా రకరకాలుగా ఉంది. స్నాక్స్లోకి యాక్చువల్గా టీ తాగుదామని అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ టైం ఏం కాదు కానీ టీ తాగుదాం అనుకున్నాం. పాలు లేవు. పాలు ఉండే యాక్చువల్గా. మా ఆయన మార్నింగ్ ఏం చేసిండు, 1/2 లీటర్ పాలంతా తోడు పెట్టేసిండు. ఇంకా అందుకని అందులో ఏంటి జియో మార్ట్లో ఆర్డర్ పెడదాం అనుకున్నాం. 30 రూపాయల పాలు ప్యాకెట్కి 399 బిల్ చేస్తే 30 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అంట. లేదంటే షిప్పింగ్ 30 రూపీస్ పడుతుంది. అది అంత అవసరం ఉండక ఇట్లా వేడిగా ఏదైనా స్నాక్స్ చేసుకుందాము అనుకొని మేడం గారు లోపలికి అరుపులు. ఎందుకని స్నాక్స్ ఇవి చేసుకుంటాం. కొంచెం పానీపూరి ఉన్నాయి, కొన్ని పాపడ్స్, ఇంకేమేమో ఉన్నాయి. అన్నీ వేసుకుని తింటే. ఇదేంటో ఇది అటుకుల్లా ఉంది. ఇది కూడా అన్నీ చేసినాక చూపిస్తా. లక్కీ ఆగ్రా, తిందాం, వెయిట్ చేయి. కాలుతుందేమో. ఎక్కడికక్కడ గజిబిజి పడి ఉన్నాయి. ఎందుకంటే నెగ్లిజెన్స్. అస్సలు బద్ధకంగా ఉంది. పైగా స్కూల్ లేదు కాబట్టి సర్లే తర్వాత చదువుకుందాం. రేపు కూడా స్కూల్ లేదు. ధీరజ్కి ఎంజాయ్. 3 days కంటిన్యూస్ హాలిడేస్. చాలా చిల్ అవుతుండు. దోశ చేసి అన్న అంటే కాకపోతే ఇక డిన్నర్లోకి దోశ సాంబార్ తినేస్తాం. రైస్ నో ఇవ్వాలి ఇంకా. దోశ పిండి మంచిగా పులిసింది. ధీరజ్కి ఇక రోజు పండుగ ఇక దోశ. ఇదిగోండి కదా ధీరజ్.
పడుతూ ఉంది లక్కి. గజిబిజి పడి ఉన్నాయి. ఇవన్నీ సర్దాలి. ఇక్కడికి ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. నాకేమో ఎగ్జామ్కి 3 days హాలిడే వచ్చినా కానీ ఎందుకో చదవడానికి ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు. ఈ సబ్జెక్ట్ ఏది చూసినా హార్డే అనిపిస్తుంది. చూడాలి. రీసెంట్గా కొత్త కుక్కర్ తీసుకున్నాను అన్నమాట. ఏ కంపెనీ? ప్రెస్టేజ్లో తీసుకున్నా. 5.5 liters తీసుకున్నాను అన్నమాట, స్టీల్ది. ఇది చూద్దాం. ఈరోజు సండే కదా, మటన్ తీసుకొచ్చిండు. ఫస్ట్ టైం ఇంకా మటన్ వండుదామని చెప్పేసి. ఇదిగో మెల్లిగా మంచిగా కదా. ఇది దీని ప్రైస్ వచ్చేసి నేను ఒకటి ఎక్స్చేంజ్లో తీసుకున్నాను కాబట్టి దీని రేట్ వచ్చేసి నాకు 2880 రూపీస్ పడింది. అరౌండ్ 2900 రూపీస్ పడింది. కానీ మస్తు బాధ అనిపించింది. ఇది నా యూట్యూబ్ సార్లతో కొన్నది. అది అందుకని ఇవాళ దీంతో మటన్ ప్రిపేర్. ఓకేనా? బాగుందా ధీరజ్? ఈవినింగ్ టైంలో అందరం బిజీ మంచిగా పడుకొని ఒక న్యాప్ లేచి అట్లా చూసి టీ పెట్టుకొని టీ తాగుతుంటే లక్కీ, ధీరజ్, మా ఆయన. లక్కీ అంతానే పెద్ద బాబా, చాలా హైపర్. ఎవరి ముందు వాడొక ఫోను, మా ఆయన ఒక ఫోను, లక్కీ అంటే ఏం లేదు, నేను ఒక ఫోను. అది నటి. నైట్ డిన్నర్లోకి అయితే రొట్టెలు చేసిన. ఆల్మోస్ట్ అయిపోయింది తినడం కూడా. రొట్టెలు మా ఆయన ఫ్రెండ్స్ కూడా వచ్చారన్నమాట. వాళ్ళ కోసం అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి ఇచ్చిన. వాళ్ళకు కూడా జొన్న రొట్టెలు పంపించిన అనమాట. ఎప్పటి నుంచో మీరే తింటారా, మాకు పెట్టరా అని చెప్పేసి అంటా ఉన్నారట. అందుకని చెప్పేసి సర్లే మా ఆయనకి కొంచెం చెప్పాను, ఎగ్జామ్స్ ఉన్నాయి, మంచికి ఒక్కొక్కటి అయితేనే చేస్తానని చెప్పేసి అన్న. ఎగ్జామ్స్ అయినప్పుడు తీసుకురా, మళ్ళీ 2 కాదు 3 ఎంత తింటే అంత చేసిద్దామని చెప్పేసి అన్న. ఫైనల్గా నేను 2 తిన్నా. వాళ్ళకి 6 or 7 ఇది పంపించిన. కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చున్నారు అనమాట. ఇంకా మన లక్కీగాడేమో ఫుల్ హైపరు, మంచిగా తినిపించేసిన. ట్యాబ్లెట్లు వేసిన కాబట్టి రిలాక్స్ అవుతూ ఉంది. ఇది మొత్తానికి తినాలి. నెక్స్ట్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ కాబట్టి 3 days హాలిడేస్ వచ్చినా కానీ పెద్దగా ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకో నెగ్లిజెన్సీ. హాలిడేస్ వస్తే కొంచెం నెగ్లిజెన్సీ ఆబ్వియస్లీ ఉంటుంది. అది మనకు ఆల్టర్నేటివ్ ఉంటే ఏంటంటే టెన్షన్ ఎక్కువ ఉంటుంది, చదువుదాము అని అన్నట్టు ఉంటుంది. ఇదేంటంటే చదువుదాంలే, 3 days టైం ఉంది కదా, అయిపోయిందా తినడం? ఓకే, అట్లా అంటే 3 days టైం ఉంది కదా, చదువుదాంలే అన్నట్టే అయిపోయింది. ఏం రాస్తానో ఏమో రేపు చూడాలి. నాకు ధీరజ్ అయితే తినేసిండు. లక్కీ కూడా ఆల్రెడీ తినిపించేసిన నేను. పడుకోలేదు ఇంకా, పడుకుని సాంగ్ చేస్తుంది. ఉన్నా పడుకోలేదట ఇంకా. చూడు పడుతుందా, వర్షం పడుతుందంట బయట. ఆల్రెడీ కామారెడ్డి నైట్ అంతా వర్షం పడుతుందని మెసేజ్ వచ్చింది. అయిపోయింది కదా, రాసుకో, హోంవర్క్ చేసుకో, కంప్లీట్ చేసుకో. బుక్స్ అన్ని మంచిగా నీట్గా సర్దేసుకో. సో ఇది రొటీన్స్. తినాలి, కడగాలి, చదవాలి, అబ్బో హడావిడి హరిబరి. సో మొత్తానికైతే ఇది ఇవాళ వీడియో. 2 days వీడియోస్ అన్నమాట. నాట్ ఓన్లీ 1 day, 2 days వీడియో, సాటర్డే అండ్ సండే వీడియో. మీరు మాత్రం వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా? మళ్ళీ మార్నింగ్ లేసి ఉక్కాలి ఎగ్జామినేషన్. హైదరాబాద్కి ఎగ్జామ్ రాయడం నాకు కాదు కానీ జర్నీ చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది అసలు. మెయిన్ అది, అక్కడ 3 hours టైం కానీ జర్నీ ఎక్కువ అవుతుంది. సో అది మొత్తం. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.